పొద్దున స్నానం చేసి కూర్చోండి, పాచిమోహంతో కూర్చోకండి. ఉతికిన బట్టలు కట్టుకోండి. పట్టుబట్టలు అవసరం ఏం లేదు, దానికి ప్రక్రియ ఎక్కువ చేయొద్దు. పట్టుబట్టలు, ఆకులు, పువ్వులు, పీటలు, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసేసరికి 10 అవుతుంది. పూజ తేవాలి ఇక్కడ. మొత్తం వ్యవస్థ అంతా ఇక్కడే దెబ్బతింటుంది. ఈ మొత్తం ప్రక్రియలన్నీ చేరుతారు అక్కడ. 6 చెంబులు 16 గ్లాసులు పెడతాడు. వీడి మనస్సు అక్కడ చావదు. వీడి మనస్సు ఎక్కడ ఉందంటే ఎవరు వచ్చారు, చౌదరి గారు వచ్చారా, రెడ్డి గారు వచ్చారా, వారు వచ్చారా, ఎమ్మెల్యే గారు, వారందరూ వస్తారు. సత్యనారాయణ స్వామి రాడు. వీళ్ళు ఎంతమంది వస్తే మనకేం ఉపయోగం? ఇక్కడ ఆర్భాటం, అంగు, క్యాటరింగు, వాళ్ళని పిలిచామా వీళ్ళని పిలిచామా, దీనికోసం కాదమ్మా. అందుకే నేను ఈ పూజలు వ్యవస్థల్లో ఆర్భాటాలు వద్దని స్పష్టంగా చెబుతా. మీ ఇంట్లో మీకు వీలైన చోట పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట ఓ మూలకి వెళ్ళిపోయి కూర్చోండి. వీలైతే గడియ చెడ తీసేసేయండి, ఎవడు రాకుండా. భర్త భార్య కూడా రావద్దు, మనం ఒక్కడమే ఉండాలి. పూర్తిగా మనస్సుని ఏకాగ్రం చేసి నమశివాయ నమశివాయ నమశివాయ. మీకు విష్ణుమూర్తి ఇష్టదైవం అయితే నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ. మీకు అమ్మవారి ఇష్టదేవమైతే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. కోట్లు మింగేయాలి, మనకి కాంట్రాక్ట్ చేపట్టి రోడ్డు మీద సిమెంట్ వేయకుండా మట్టి వేసేస్తే మనకి బాగా కలిసి వస్తుంది కదా. పైగా మళ్ళీ 6 నెలల్లో రోడ్డు చెడిపోతే ఆ కాంట్రాక్ట్ మనకే ఇస్తారు కదా, ఇంకోసారి వేసేయచ్చు కదా అని ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఈ కంకర్రాళ్ళు వేయకుండా మనం సరైన సిమెంట్ వేయకుండా ఇసుకేసేసి మట్టి వేసేసి చేసిన పాపం ఉందే, ఈ వేయకుండా దాచిపెట్టిన రాళ్ళన్నీ మన గాల్ బ్లాడర్లోకి ఎడతాయి. ఇప్పుడు అంతమందికి గాల్ బ్లాడర్లో రాళ్ళు సమస్య. గాల్ బ్లాడర్ ఆపరేషన్ అంటాడు, అక్కడి నుంచి క్యాన్సర్ వచ్చింది అంటాడు, దానికి ఆపరేషన్ అంటాడు. వీళ్ళు సంపాదించిన ₹1,00,00,000 క్యాన్సర్కి సరిపోయాయి మొత్తం. ఇక్కడ పెళ్ళాం బిడ్డలు ఏడవడం సరిపోయింది. అప్పుడు ఏమంటాడు, మంచం ఇప్పుడు ఎంత సంపాదించాం కానీ తినడానికి లేదు, ఆసుపత్రులకు పోసేసాం. మరి తెలియదా, మరి రోడ్డు అడ్డగోలుగా వేస్తే అలాగే ఉంటుంది. ఇక్కడ కాంట్రాక్ట్ ఒప్పుకున్నప్పుడు చెయ్యాలి కదా. 90% సిమెంట్ ఉండాలి కానీ 10% సిమెంట్ ఉండి 90% ఇసుకేస్తానంటే ఎలాగా? ఎందుకు వేస్తాం మనం? డబ్బు కోసమే కదండి. డబ్బు ఎందుకండి? ఆలోచించండి. డబ్బు ఎందుకు? ఏం చేసుకుంటాం? మనకి మన పిల్లల కోసం. ఎవరికైనా ఈవేళ 10 మంది పిల్లలు ఉన్నారా? ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెప్పాలి, ఇంకా ఏదో పొందాలి, ఇవన్నీ నాకు మనస్సులో లేవమ్మా. ఈ క్షణం నాది, మరుక్షణం ఎవరిదో నాకు తెలియదు. ఈ ధోరణతో మీరు ఉండగలగాలి ఖచ్చితంగా. అప్పుడు మనశ్శాంతిగా జీవితం అంతా హాయిగా ఉంటారు. ఓ 10 ఏళ్ళకి సరిపడ ప్రణాళికలు వేయకండి అనవసరంగా. 10 ఏళ్ళు మనం బతుకుతామనే గ్యారంటీ ఏం లేదు ఇక్కడ. ఈవేళ గడిచింది ఆనందంగా ఉన్నాం, అలాగని ఈవేళ గడిస్తే చాలు కదా అని దుర్వ్యసనాల పాలవ్వకూడదు. తాగేవాడు కూడా ఇలాగే అనుకుంటాడు, రేపు ఉంటామో ఉండవో ఈవేళ తాగేవే అంటాడు. దానికోసం వాడుకోకూడదు. దీన్ని వాడుకోవలసింది దేనికో దానికి వాడుకోవాలి. అంతేగాని రేపు ఉంటామో ఉండమో ఈవేళ ఖర్చు పెట్టే అలాంటప్పుడు ఆలోచన వస్తే రేపు ఉంటాం అప్పులు పాలవుతామనే ఆలోచించాలి. ఎక్కడంటే వైరాగ్యం ఎక్కడ మృత్యు సిద్ధంగా ఉంది అంటే మనం నీతిగా ఉంటాం, ధర్మంగా ఉంటాం. ఎందుకు అధర్మం చేయాలి, ఎందుకు అక్రమంగా సంపాదించాలి, ఈ ఆలోచన వస్తే చాలు. అప్పుడు దేశంలో అన్ని రంగాలు బాగుంటాయి ఖచ్చితంగా. ఆ ఆలోచన రావడం కోసమే ప్రసంగం. పోలీసు ప్రశ్నిస్తే ఏమిటమ్మా తాగి నడుపుతున్నావు అంటే, మా నాన్న ఎవరో తెలుసా? నువ్వెందుకు తాగావని అడుగుతా, మా నాన్న ఎవరు అంటావు? బుద్ధి ఉందా నీకు అంటే రికమెండేషన్. మా నాన్న అంత పెద్దవాడు కాబట్టి నన్ను వదిలేయి. పైగా రోడ్డు మీద అమ్మాయి పెద్ద గొడవ, పోలీసులు కొట్టినంత పనిచేసింది. ఈ స్థితిలో మహిళలు పురుషులు అందరూ మొత్తం పోలీసుల మీద తిరగబడుతూ రకరకాలుగా మాట్లాడితే, ఒకవేళ వాళ్ళు ఏదైనా లాఠీతో దెబ్బ కానీ వెంటనే వాళ్ళకి ఫోన్, మా వాడిని వదిలేయి, మా వాడిని వదిలే. అందరిని వదిలేస్తామా? ఈ దేశాన్ని వదిలేయండి, దేశాన్ని వదిలే. అందుకే నేను మొహమాటం లేకుండా భగవత్పాదాల సాక్షిగా చెబుతున్నా, ఇప్పటికీ రాజకీయ నాయకులు కల్పించుకుని ఫోన్లు చేయకుండా ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చాలా చక్కగా పరిపాలన చేస్తారు, చాలా చక్కగా ఉండొచ్చండి. 10% వాళ్ళలో కూడా పొరపాటు మనుషులు మనలో లేరా అండి? మనలో లేరా? వాళ్ళేనా? ఎందులో లేరు? ఆకుకూరల వాడిని బుట్ట తీసి దులపవయ్యా అంటే అందులో 10% పనికిమాలిన కూర ఉంటుందాం. 90% బాగుంటే చాలు కదా. ఒకరున్నారు ఇద్దరున్నారని మాట్లాడద్దు. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ అది ఆలోచిస్తే అర్థం. అసలు తాగడమే తప్పు అన్నప్పుడు తాగి నడిపామా? తాగడమే తప్పు అన్నప్పుడు తాగడంతో చేసిన ఏ పనైనా తప్పు. మనం ఉండగలమా? కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఆషాఢ మాసం కాస్త దూరంగా ఉండమంటేనే ఏమైనా అవకాశం ఉందా అంటాడు. ఇక్కడ ఓ నెలలు ఉండలేడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ ఇదే పెద్ద మనిషిని 3 ఏళ్ళు పెళ్ళయ్యాక, ఏమయ్యా మీ ఆవిడ ఎక్కడుందంటే నాకేం తెలుసు అంటాడు. పట్టించుకో మానేశాడు. అయిపోయింది, మోజు తీరిపోయింది. ఇంతే. ఇంకా పెళ్ళైన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, 2వ సంవత్సరం భర్త మాట భార్య వింటుంది, 3వ సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు, వీళ్ళిద్దరి మాటలు ఇరుగు పొరుగు వింటూ ఉంటారు. మరి మన భార్యా పిల్లల్ని వదిలిపెట్టి దూరంగా ఉండడానికి మనం ఎంత బాధపడతాం కదా. ఏ మేస్టార్నో లేకపోతే ఇంకెవరినో ఉద్యోగస్తున్నో ప్రభుత్వం వారు అత్యవసరమై, బాబు రాజమండ్రి కాదు రంపచోడవరం వెళ్ళి పని చేయవయ్యా అనగానే వెంటనే ఎమ్మెల్యే గారిని పట్టుకుంటాడు కదా. నాకు కుదరదండి, మా ఆవిడ ఎక్కడ ఉందండి, మా పిల్లలు ఎక్కడ చదువుతున్నారని, చదువులు చెడిపోతాయండి, నా జీవితం అంతా నాశనం అయిపోతుందని మాట్లాడతాడు కదా. మరి రంపచోడవరంలో ఎవరు పని చేయాలండి? ప్రతి బదిలీకి మనం రికమెండేషన్లు చేయించి నాయకులు వెనకాల తిరిగితే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఏవో చేయిస్తూ ఉంటే రంపచోడవరంలో ఎవరు పని చేయాలి? మారేడు మిల్లులో ఎవరు పని చేయాలి? అంటే నిన్న పూజ చేసిన పూజా ద్రవ్యాల పైన ఉంటే శివలింగం స్పష్టంగా కనపడదు, అంతే కదా.
నీలో జీవుణ్ణి కూడా దేవుడని నువ్వు గుర్తించాలంటే నిన్నటి జ్ఞాపకాలన్నీ వదిలిపోవాలి. అప్పుడు వర్తమానం మీద దృష్టి పెడతావు, నువ్వే శివుడవుతావు. మనం శివుడని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నామంటే నిన్నటి జ్ఞాపకం, మొన్నటి జ్ఞాపకం, 10 ఏళ్ల క్రితం జరిగిన సన్మానం, 20 ఏళ్ల క్రితం జరిగిన అవమానం అన్నీ గుర్తు చేసుకుంటూ కూర్చున్నాం ఇక్కడ పని లేకుండా. అందుకే మనం శివుడని తెలుసుకోలేక జీవుళ్ళ ఉన్నాం. మనం ఎక్కడిదక్కడే వదిలేసి ఎప్పటిదప్పాన్ని పొందాలి అంటే మనం పెడుతున్న కష్టాలు, పొందుతున్న కష్టాలు రెండూ తెలుసుకోవలసిందే. మనం కేవలం కష్టాలు పడుతున్నాం అన్నది, కష్టాలు పెడుతున్నాం కూడా. మనము మోసపోతున్నాం, ఎదుటి వాడిని మోసం చేస్తున్నామండి. విచిత్రంగా తాను మోసపోతూనే ఉంటాడు, మళ్ళీ మోసం చేస్తూనే ఉంటాడు. మన జీవితం ఎలా ఉంటుందంటే విచిత్రం. ఎప్పుడు ఊరుకోవాలి అంటే వేదాంత శాస్త్రం చదివిన వ్యక్తిగా స్పష్టంగా చెబుతున్నా, మాటకి మాట అనేసి ఆ తర్వాత 2 మాటలు మర్చిపోవాలి. అది వేదాంతం అంటే. అనకుండా ఊరుకోవడం చేతకాంతనం. మనం తప్పు చేయలేదండి, మన ఎవడో అన్నాడు, ఎందుకు పడాలి? వాడి పాపాన వాడు పోతాడు, కుదరదు. మన పాపానే వాడు పోయేలా చేయాలి. ఎందుకంటాడు? అసహనం, అది అసహనం, అనవసరం. అది అనవలసిన మాట అనేయాలి. నన్ను అనలేదు, మనం తప్పు చేయాలి. మనం తప్పు చేసామనుకోండి, హాయిగా దండం పెట్టి ఒప్పేసుకో, నిజమే అన్న నువ్వు కాబట్టి చెప్పావు, లేకపోతే నా తప్పు నాకు తెలిసేది కదా, ఒప్పేసుకోవాలి. అక్కడ కూడా మొహమాట వద్దు. మనం చేయకుండానే వాడు అపార్థం చేసుకుంటే స్పష్టం చేయండి విషయాన్ని. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అబ్బాయి, నేను ఆ పద్ధతిలో నేను అనలేదు, ఆ పని నేను చేయలేదు అని చెప్పండి. అప్పటికే ఏదో అనడం, పోవా నీ మాట ఏమిటి అని అనేయండి ఓ మాట. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అంటే వాడన్నమాట మనమన్నమాట రెండూ మర్చిపోయి మనసులో నమశివాయ అది ప్రశాంతం. అనకుండా కూర్చుని ప్రశాంతంగా ఉందామంటే లోపల తంతూనే ఉంటుంది. ఇది ఏదో రకంగా ఎప్పుడప్పుడు రోగం వచ్చేస్తుంది ఖాయం. అంచేది అనేయడమే మంచిది, గొడవ లేకుండాను. దేశంలో అడవుల్లో ఎన్నో పులులు, ఎన్నో మేకల్ని, ఇతర మృగాలని చంపితే మనం తుపాకీ పట్టుకుని వెళ్ళకూడదు. అది కుదిరే పని కాదు. పులులు ఉండవలసిందే, మేకలు ఉండవలసిందే. వాటి కర్మకవి పోతే మనం చేయలేము ఇక్కడ. కానీ ఒక పాము కప్పని మింగేస్తుందంటే కప్ప అరుపు మనకి వినపడింది అనుకోండి, ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఓ రాయేమైంది. ఎందుకని? పాముకు మరో కప్ప దొరుకుతుంది, కప్పకు మరో ప్రాణం లేదుగా. నీకు వినపడింది కాబట్టి, నువ్వు మనిషివి కాబట్టి నువ్వు ఒక్క రాయి అంతవరకే. అంతేగాని పొద్దున్నే బడి మానేసి సంచి నిండా రాళ్ళు వేసుకుని ఎక్కడ కప్పలు ఉన్నాయో వాటిని కాపాడదామని బయలుదేరకూడదు. ఓవర్ యాక్షన్ అంటారు. హింసకి అహింసకి తేడా అదే. వైదిక ధర్మం అంటే ఇలాగే ఉంటుంది లెక్క. ఎప్పుడు ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. బలవంతంగా అందరూ హింస పాటించరాదు, హింస చెయ్యరాదు అని చెప్పదండి. అందరూ అహింసాపరులే ఉండాలని వైదిక ధర్మం చెప్పదు. సాధ్యం కాదు, అది అసాధ్యమైన విషయం. అది అహింసే ప్రధానంగా పుట్టిన కొన్ని మతాలు వెళ్ళిపోయాయి, ఎక్కడ ఏం కనపట్లే. ఎందుకంటే ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్, వాస్తవంగా అసాధ్యం. హింస చేయకుండా మనిషికి సాధ్యం కాదు. నేను మాట్లాడుతుంటే ఇక్కడ ఎన్నో దోమలు వస్తాయి. మామూలుగా మీరు అనుకుంటూ ఉంటారు మేము ఆ రకంగా మాంసాహారంలో ఇన్ని జంతువులను చంపేసి అడ్డగోలుగా తినేస్తూ ఉన్నాం కదా. ఏ జంతువు ప్రాణరక్షణకైనా మనం ప్రయత్నం చేశామా? ఈ దేశాన్ని పాలించే రాజు శిబి చక్రవర్తి ఒక పావురాన్ని డేగ తరుముతూ ఉంటే ఆ పావురం వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, అన్ని పావురాల్ని ఆయన రక్షించకపోవచ్చు కానీ కాళ్ళ మీద పడింది. రాజు అంటేనే రక్షించేవాడు, అందుకని పావురానికి ఆయన అభయం ఇచ్చాడు. వెంటనే పావురాన్ని ఒళ్ళోకి తీసుకున్నాడు. పావురం చాలా ఆనందంగా ఉంది. రాజుగారు ఒళ్ళో ఉన్నాను, నాకేమిటి, రాజుగారు ఒళ్ళో ఉన్నామంటే డీజీపీ గారి దగ్గర ఉన్నట్టే, ఇంకా మనకేమిటి భయం, అందుకని హాయిగా ఉంది. కానీ కాసేపటికి డేగ వచ్చి, రాజా ఇది నేను వేటాడుతున్న పావురం, 2 రోజులు వేటాడితే నాకు ఆహారం దొరికింది అని మనుష్య భాషలో చెప్పింది. అంటే అవి దేవతలు, ఆ డేగ ఇంద్రుడు, ఆ పావురం అగ్ని. ఈయన్ని పరీక్ష చేయడానికి వచ్చారు. ఈయనకు ఆ విషయం తెలియదు. అందుకే నేను పద్యంలో గుడి పావురాలు అన్నాను. దేవతలు ధరించినటువంటి రూపాలు అవి. అందుకని మనుష్య భాషలో మాట్లాడుతూ, నన్ను వేటాడుకున్న పావురం నీ నోటికాడ కూడు లాక్కుంటే నీకు ఎలా ఉంటుంది, నీ నోటి దగ్గర అన్నం లాక్కుంటే నీకు ఎలా ఉంటుంది? పిల్లలకి రైతుల ప్రాధాన్యం గురించి చెప్పండి. మట్టి పిసుక్కునేవాడికి నా కూతురు ఏమన్నా వంకర మాటలు మాట్లాడకండి. మట్టి పిసుక్కునేవాడికి ఇవ్వకుండా ఇంకోటికి ఇస్తే పీక పిసికేస్తాడమ్మ. జాగ్రత్త. అమెరికాకి, ఆస్ట్రేలియాకి పంపిస్తున్నాం అమ్మాయిలను సంబంధాలు ఇచ్చి. వాడు విమానం దిగితే చాలు, ఏమిటో ఒక విమానంలోంచి అదో లగేజీ కూడా దిగుతుంది, వీడు కూడా దిగాడు, పెద్ద విషయం కాదు. అంతే, మా అల్లుడు విమానం ఎక్కాడు, మా అమ్ముడు విమానం ఎక్కాడు. వాడు అమ్మాయిని పాడెక్కించేస్తాడమ్మా. ఎక్కడెక్కడో ఎంత దూరం అయితే అంత గొప్ప, ఎంత డబ్బు ఉంటే అంత గొప్ప, ఎంత పదవి ఉంటే అంత గొప్ప అని ఆలోచిస్తున్నాం. కానీ మన ఊళ్ళోనే మనకు హాయిగా బంధువర్గంలోనే 10 ఎకరాల పొలం ఉన్న కుర్రాడు ఉన్నాడు కదా, మంచి చాకులో ఉన్నాడు, గుణపల్లా ఉన్నాడు, పుట్టే పిల్లలు కూడా గుణపల్లాగే ఉంటారని వాడికి ఇవ్వాలి మా పిల్లని తీసి. ఎందుకంటే వాడు శుభ్రంగా మినపరొట్టు తింటాడు, తేనె వేసుకొని తింటాడు, జొన్న రొట్టు కూడా తింటాడు, సంగటి అందులో నంచుకుంటాడు, రాగి సంగటి, శుభ్రంగా బలంగా ఉంటాడు. బలంగా ఉండేవాడికి పిల్లనిస్తావా, బలంగా తోసేసేవాడికి పిల్లనిస్తావా, అమ్మేసేవాడు. శరీర బలం చూడాలి, ఆత్మబలం చూడాలి, మనోబలం చూడాలి.
చూడాలి, అప్పుడు పిల్లనివ్వాలి. డబ్బును కాదు చూడాల్సింది. దారి మీద నడుస్తూ ఉంటే చెప్పు కింద కొన్ని జీవులు చచ్చిపోతే నడవడం మానేస్తామా? ఇంత అతి వద్దని చెప్పారు. మనం పని కట్టుకుని చంపొద్దు, అంతే తేడా. అందుకని రాజు వాదనకు ఆశ్చర్యపోయి డేగా అంది, నాకు తగిన మాంసం ఉంటే ఈ పావురం నాకెందుకయ్యా అంటే, రాజు చూడండి ఆయన తలుచుకుంటే ఎవడు రాడండి. ఎవడికో నేను 10 లక్షలు ఇస్తానయ్యా నీ కుటుంబ పోషణ నేను చూస్తానంటే మనిషే వస్తాడు. ఆ రాజు అనుకున్నాడు, ఎవరినో పిలవడం ఏమిటి, ఈ పావురం కోసం నేనే త్యాగం చేయాలి కదా అని తన తొడ కోసి మాంసం తక్కెట్లో వేసి పావురం అంత మాంసాన్ని తూచే ప్రయత్నం చేస్తే ఎంతకీ తోగలేదండి, ఎంతకీ తోగలేదు. దేవతల పరీక్ష సామాన్యమా? చివరికి ఇక ఒంట్లో మాంసం అంతరించిపోతుంటే ఏం చేయలేక భట్టులను పిలిచి నన్నే అందులో కూర్చోబెట్టండి అన్నాడు. అది నా దేశాన్ని పాలించిన రాజు చేసిన త్యాగం. నా దేశం అటువంటిది, నా చరిత్ర అటువంటి, నన్నే అందులో కూర్చోబెట్టండి అన్నాడు. అప్పుడు అగ్నిదేవుడు ఇంద్రుడు ప్రత్యక్షమై, రాజా నీలాంటి రాజులు ఉండాలయ్యా దేశానికి, ప్రపంచానికి అంతటికీ ఆదర్శమైన వాళ్ళు. మేము నిన్ను ఆశీర్వదిస్తున్నామని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఎవరైనా పోయారు అనగానే మౌనం ఎందుకు పాటిస్తామంటే, మనిషికి పూర్తి శాంతి లభించేది ఆ మౌనంలోనే. మౌనం అంటే ఏమిటి? రమణ మహర్షి చెబుతారు, మనందరికీ మౌనం అనగానే మనం ఏమంటామంటే మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది కదండి, మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది. మాట్లాడకపోవడం మౌనం కాదండి, మాట్లాడాలని అనిపించకపోవడం. ఉన్నదేదో వీడి దగ్గర వాడి దగ్గర కెక్కేయాలి గొడవ లేకుండా, ఎక్కడో అక్కడ. ఏమీ లేకపోతే గోడ దగ్గరికి వెళ్ళి తిట్టేయాలి, 4 తిట్లు శని వదిలిపోతుంది. ఏమీ లేకుండా మనసులో పెట్టుకుని అలాగా భరించామనుకోండి, కష్టాలు బాధలు అనవలసిన మాటలు అనకుండా అన్నిటికీ భయపడిపోయి ఇదెందుకు అదెందుకు వారేమంటారు అని భయపడ్డామనుకోండి, డామ్మని వెళ్ళిపోతుందమ్మా గుండె, అనుమానం లేదు ఇక్కడ. అనవలసిన వాడిని అనవలసిందే, మొహమాటం ఏంటక్కడ, మొహం మీద అనకపోతే స్టార్ట్నైనా అనవలసిందే. వాడికి కాకపోతే వాడు గురువులకో తల్లిదండ్రులకో ఎవరో ఒకరో చెప్పాల్సిందే, మీ పద్ధతి బాగోలేదని. లేకుండా ఎలా ఉంటామండి? ఏమీ అనకుండా లోపలే దాచుకుంటే ఏమవుతుందంటే అంతవలసిందే. ఊరుకోవడం సహనం, అది చేతకాంతనం అవుతుంది. అది మళ్ళీ అప్పుడు రేపు పొద్దున్న పేపర్లో వార్తలు చూసినప్పుడు 70 ఏళ్లవాడు 5 ఏళ్ల అమ్మాయిని మానభంగం చేసేట అనగానే కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏమిస్తావు కౌన్సిలింగ్? మద్య దుకాణాలన్నీ మూసేస్తే మానభంగాలు ఆగిపోతాయి, ఖచ్చితంగా చెబుతున్నా. మద్యం ఆగిపోతే మానభంగం ఉండదన్న దేశాన్ని. చప్పట్లు కొట్టలేరు మీరు, మీకు ఎవరికి నచ్చదు ఈ మాట. ఎందుకంటే మనమే సారా వ్యాపారం కదా, మన వ్యాపారాలు దెబ్బతింటే ఎందుకు కొడతాం? బాగా జనం తాగి చెడిపోతే మనకు ఆనందంగా ఉంటుంది. అటు చెడిపోతే మన కూతురు పెళ్ళికి 3 కోట్లు ఖర్చు పెట్టాం, ఎందుకంటే సారా వ్యాపారం చేసేవాళ్ళలోనే రావాలి. చూసే చెబుతున్నాను. నిన్నగాక మొన్న 2వ తారీఖున జంగారెడ్డిగూడెంలో నేను శివపార్వతుల కళ్యాణం మీద ఆధ్యాత్మికమైన ప్రసంగం చేస్తుంటే అక్కడ కార్యకర్త నా గురించి మాట్లాడుతూ, గురువుగారి మాటల యొక్క ప్రభావం చాలా ఉంది, ఆయన ఆచరిస్తున్నారో లేదో అంటారు. వినడం కాదు, ఆచరిస్తున్నారు. దానికి ఉదాహరణ నేను ఇప్పుడే రుజువు చేస్తాను. మద్యపానం గురించి గురువుగారు వేసినటువంటి చురకలు బాగా పట్టి ఒక పెద్ద మనిషి ఆయనకు వచ్చే కోట్ల రూపాయల ఆదాయాన్ని వదిలేసి మద్యపానం వ్యాపారం మానేశాడు అని చెప్పాడు. ఇంతంత మహానుభావుల గురించి అసలు ఏ తల్లి అయినా తన పిల్లలకి చెబుతోందా, ఒరే సైనికులు చేస్తున్న త్యాగం ఇదిరా అని? చెప్పడం లేదమ్మా, నన్ను మన్నించండి. మహిళలు మారితే ప్రపంచం అంతా మారుతుంది. మహిళల ముందు దేశభక్తిని పిల్లలకి నూరు పోస్తే దేశం చాలా బాగుంటుంది. ఈ సభకి వచ్చిన మహిళలందరినీ నా మాతృస్వరూపంగా భావించి నమస్కారం పెట్టి కోరుతున్నా. పిల్లలకి సైనికుల గురించి చెప్పండి, పిల్లలకి రైతుల ప్రాధాన్యం గురించి చెప్పండి. మట్టి పిసుక్కునేవాడికి నా కూతురుని ఏమైనా వంకర మాటలు మాట్లాడకండి అమ్మా. మట్టి పిసుక్కున్నవాడికి ఇవ్వకుండా ఇంకోటికి ఇస్తే పీక పిసికేస్తాడమ్మా, జాగ్రత్త. మట్టి పిసకడమే నయం. పీక పిసికేవాడికంటే మట్టి పిసికేవాడు చాలా మంచివాడు. అమెరికాకి ఆస్ట్రేలియాకి పంపిస్తున్నాం అమ్మాయిలను సంబంధాలు ఇచ్చి. వాడు విమానం దిగితే చాలు, ఏమిటో ఒక విమానంలోంచి అదో లగేజీ కూడా దిగుతుంది, వీడు కూడా దిగాడు. పెద్ద విషయం కాదు ఇక్కడ. అంతే, మా అల్లుడు విమానం ఎక్కాడు, మా అమ్ముడు విమానం ఎక్కాడు, వాడు అమ్మాయిని పాడెక్కించేస్తాడమ్మా. ఇంతంత మహానుభావుల గురించి అసలు ఏ తల్లి అయినా తన పిల్లలకి చెబుతోందా, ఒరే సైనికులు చేస్తున్న త్యాగం ఇదిరా అని? చెప్పడం లేదమ్మా, నన్ను మన్నించండి. మహిళలు మారితే ప్రపంచం అంతా మారుతుంది. మహిళల ముందు దేశభక్తిని పిల్లలకి నూరు పోస్తే దేశం చాలా బాగుంటుంది. ఈ సభకి వచ్చిన మహిళలందరినీ నా మాతృస్వరూపంగా భావించి నమస్కారం పెట్టి కోరుతున్నా. పిల్లలకి సైనికుల గురించి చెప్పండి, పిల్లలకి రైతుల ప్రాధాన్యం గురించి చెప్పండి. మట్టి పిసుక్కునేవాడికి నా కూతురుని ఏమైనా వంకర మాటలు మాట్లాడకండి అమ్మా. మట్టి పిసుక్కున్నవాడికి ఇవ్వకుండా ఇంకోటికి ఇస్తే పీక పిసికేస్తాడమ్మా, జాగ్రత్త. మట్టి పిసకడమే నయం. పీక పిసికేవాడికంటే మట్టి పిసికేవాడు చాలా మంచివాడు. అమెరికాకి ఆస్ట్రేలియాకి పంపిస్తున్నాం అమ్మాయిలను సంబంధాలు ఇచ్చి. వాడు విమానం దిగితే చాలు, ఏమిటో ఒక విమానంలోంచి అదో లగేజీ కూడా దిగుతుంది, వీడు కూడా దిగాడు. పెద్ద విషయం కాదు ఇక్కడ. అంతే, మా అల్లుడు విమానం ఎక్కాడు, మా అమ్ముడు విమానం ఎక్కాడు, వాడు అమ్మాయిని పాడెక్కించేస్తాడమ్మా.